K+ News Network presents. ఆది నుంచి రాయలసీమకు అన్యాయం మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. నగరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆది నుంచి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీబాగ్ వరంబడిక ప్రకారం హైకోర్టును రాయలసీమలో పెట్టాలన్నారు. రాష్ట్రానికి అందరూ విస్మరించిన వైఎస్ఆర్ జగన్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. హైకోర్టు బార్ కౌన్సిలింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారన్నారు. జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ వర్క్స్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు కర్నూలులో పెట్టారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ 3 రాజధానుల పేరుతో కర్నూలులో న్యాయ రాజధానిగా ప్రకటించారన్నారు. రెండో లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని ఆలోచించి భూమికి సంబంధించిన 100 కోట్ల నిధులు కూడా కేటాయించారన్నారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారన్నారు. కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ను కూడా చంద్రబాబు తరలించారన్నారు. ఇంతటి దుర్మార్గ రాజకీయాలు చేయటం ఒక చంద్రబాబుకే సాధ్యమన్నారు. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నోరు తెరవాలన్నారు. సీమ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ తరపున కలిసి వచ్చే వారితో ఆందోళన చేస్తామన్నారు. టీడీపీ వారిని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. సోషల్ మీడియా కేసుల్లో ఏ వైసీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా అండగా ఉంటామన్నారు. వైసీపీకి మద్దతుగా ఉన్న వారిపై దాడులు, హత్యలు చేస్తున్నారన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, ఇంతకు 10 రెట్లు అనుభవించక తప్పదు అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పులి సునీల్ కుమార్, రామకృష్ణారెడ్డి, కరీముల్లా, సురేష్, ఆదిత్యరెడ్డి, ఇలియాస్లు పాల్గొన్నారు. అందరు పాలకులు విస్మరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారి టైంలోను మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ మేలు జరిగింది తప్ప ఎప్పుడు కూడా అన్యాయమే జరిగింది. తప్పకుండా, ఎందుకంటే అందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో గతంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు టీడీపీ అయితేనే, బీజేపీ అయితేనే, కమ్యూనిస్టులు అయితేనే అన్ని ఉద్యమాల్లోనూ రాయలసీమను అభివృద్ధి చేయాలి. హైకోర్టును, ఎందుకంటే బార్ కౌన్సిల్ వాళ్ళు లాయర్స్ ఉద్యమాలు చేసేటప్పుడు దాదాపు 100 పైన రోజులే ఉద్యమం చేసినారనుకుంటా. రిలే నిరాహార దీక్షలు అన్ని. దాంట్లో అందరూ పాల్గొని మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, అట్లాగే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ ఎందుకు గమనున్నారో ఏమో తెలియదు, కానీ అందరూ గమనున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వంలో హెచ్ఆర్సీ అయితేనేమి, తర్వాత ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు ఇవి ఆల్రెడీ కర్నూలులో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ముందుగానే ఈ రాష్ట్రాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఉద్యమాలు వచ్చి విడిపోయే కార్యక్రమం ఎప్పుడు జరగకూడదు. ప్రాంతీయ సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసే దిశలో కర్నూలులో హైకోర్టును పెట్టే కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఇవన్నీ కూడా హెచ్ఆర్సీ అయితేనేమి, ఏపీ ఈఆర్సీ అయితేనేమి, వక్ఫ్ ట్రిబ్యునల్ అయితేనేమి, సిబిఐ కోర్టు అయితేనేమి, ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భూములు కేటాయించడం జరిగింది. అక్కడంతా కూడా దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో ఎందుకంటే
లా యూనివర్సిటీ కూడా అక్కడికే రెండో యూనివర్సిటీ, ఒకటి వైజాగ్లో ఇప్పుడే నేషనల్ లా యూనివర్సిటీ అనేది ఉంది. సో దాన్ని కర్నూలులో పెట్టాలి అన్న ఉద్దేశంతో రెండో లా యూనివర్సిటీ దేశంలో ఎక్కడ లేదు. ఒకటే లా యూనివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీ ఒకటే ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకోటి అవసరము అన్న ఉద్దేశంతో అప్పుడు ఆ యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకుని దానికి దాదాపు ఒక 100 ఎకరాలు కేటాయించి 1000 కోట్ల రూపాయలు కూడా దానికి నిధులు కూడా సమకూర్చి ఎస్టాబ్లిష్ చేస్తామనుకునే పరిస్థితుల్లో ఎలక్షన్లు రావడం, ఆ నేషనల్ లా యూనివర్సిటీని కూడా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తరలించకపోయిన పరిస్థితి. సో ఈ రకంగా అన్ని తరలించే కార్యక్రమమే. ఎందుకంటే గతంలో మనం పొరపాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోనే మొత్తం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బులంతా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ను అభివృద్ధి పరిచి, సో తర్వాత అన్యాయం అయిపోయిన పరిస్థితి మనందరికీ కనపడుతుంది మన కళ్ళ ముందరే. సో దాన్ని విస్మరించి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసే కార్యక్రమం జరుగుతోంది. అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. సో అదే కాదు, కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. సో కావాలనుకుంటే ఇంకొకటి కూడా పర్మిషన్ తెచ్చుకొని గుంటూరులో పెట్టవచ్చు, నష్టం ఏం లేదు. ఉన్నదాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేయడమే ఇక్కడ ఉన్న ప్రజలకైతేనేమి, ఈ ప్రాంతానికైతేనేమి అన్యాయం చేసిన వాళ్ళు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకుని వాళ్ళని ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్య ప్రయత్నాలు చేసిన కార్యక్రమం. సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకి అయితేనేమి, ఇంకో దానికి అయితేనేమి, ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకోకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన దౌర్జన్యాలు, కొన్ని వేల కేసులు నమోదులు కావడం జరిగింది అన్నమాట.